అపవాదిని మీద దాడి చేస్తాడు. మనము వాడి టైమింగ్ అనేది తెలుసుకోవాలి. గత వారం మనం చూస్తూ వచ్చాం. 1 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము 1వ వచనం. 1 Samuel chapter 23 verse 1 అందరం కలిసి చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనం అందరం కలిసి చదువుదాం. తరువాత ఫిలిష్తీయులు కెయీలా మీద యుద్ధము చేసి కళ్ళముల మీది ధాన్యమును దోచుకొనుచున్నారని దావీదునకు వినబడెను. ఫిలిష్తీయులు కైలా పట్టణం మీద దాడి చేయడానికి వారు ఏ టైంని ఎంచుకున్నారు అని ఆలోచిస్తే, పంటను విత్తనాలు నాటుతున్నప్పుడు వాళ్ళు అటాక్ చేయలేదండి. నీరు పోస్తున్నప్పుడు అటాక్ చేయలేదు. పంట చేతికి అందుతున్నప్పుడు కూడా అటాక్ చేయలేదు. ఆ సందర్భంలో వారు కళ్ళముల యొద్దకు ఆ యొక్క ధాన్యం అంతటిని, ఆ యొక్క పంట అంతటిని ఏరుకొని హార్వెస్ట్ టైంలో కోత కాలంలో కోసుకుంటున్నప్పుడు కూడా అటాక్ చేయలేదు. కోసుకొని ధాన్యం అంతటి తీసుకువెళ్ళి కళ్ళము యొద్ద దుల్లగొడుతున్నప్పుడు కూడా అటాక్ చేయలేదండి. వారు ఎప్పుడు అటాక్ చేశారు అంటే, కళ్ళముల మీది ధాన్యం అంటే ఈ దుల్లగొట్టిన దాని అంతటిని సిద్ధపరచుకొని బ్యాగ్స్లో నింపుకుంటూ, ధాన్యమును ఎప్పుడైతే సంచుల్లో నింపుకుంటున్నారో కరెక్ట్గా ఆ టైంకే అపవాది ఫిలిష్తీయులో చేంజ్ చేస్తానండి, దాడి చేస్తూ ఉన్నారు. మన జీవితంలో కూడా ఎప్పుడైతే దేవుని వాగ్దానాలు నెరవేర్చబడబోతున్నాయి, మనము వాగ్దాన ఫలాన్ని అనుభవించబోతున్నాం, ఇప్పుడు ఫలము మీద మనము చేతులు వేయబోతున్నాము, ధాన్యము రెడీగా ఉంది, ఇంకా ఆమడ దూరంలో వాగ్దానం నెరవేర్పు ఉంది అన్న సందర్భంలో అపవాది మనం ఇది ఏం చేస్తానండి, దాడి చేస్తాడు. కృంగపరిచే ఆత్మ, భయపెట్టే ఆత్మ, పిరికితనం గల ఆత్మ, విరక్తి చెందించే ఆత్మ, నిరీక్షణ కోల్పోయేటట్టు చేసే ఆత్మ, అపవాది ఆ సందర్భంలో ఏం చేస్తాడండి, దాడి చేస్తాడు. అయితే ఇది లోకానికి దుర్వార్త కావచ్చు, కానీ దేవుని బిడ్డకి ఏంటండి ఇది శుభవార్త. ఎందుకు తెలుసా? వాడు అటాక్ చేస్తున్నాడు నా జీవితంలో, ఇంత నిరాశ నిస్పృహలోకి నన్ను నెట్టేస్తున్నాడు అని అంటే అది దేనికి గుర్తు తెలుసా అండి? ఆమడ దూరంలో ఏముంది? ఆశీర్వాదం ఉంది. ఆమడ దూరంలో ఏముంది? ఫలం ఉంది. ఆమడ దూరంలో ఏముంది? ధాన్యం ఉంది. వాగ్దానం నెరవేర్పు ఉంది అని తెలిసిన వ్యక్తికి, ఓహో అటాక్ అవుతుందా, అయితే ఇది నాకేంటి శుభవార్త అని సంతోషిస్తాడు. దావీదు లాంటి వాళ్ళకి కైలా మీద దాడి చేయబోతున్నాడు, ఫిలిష్తీయుల సైన్యం దాడి చేయబోతుందంటే దావీదుకి సంతోషకరమైన వార్త ఏంటంటే, ఇప్పుడు ధాన్యము రెడీగా చేతికి అందబోతున్న సమయం అని సంతోషించే శుభవార్త. ఈరోజు నీ జీవితంలో కృంగుదల, కొన్నిసార్లు నిరీక్షణ కోల్పోయే పరిస్థితులు, జీవితం మీద విరక్తి చెందే పరిస్థితులు వస్తున్నాయా? అన్ని సైడ్ల నుంచి అపవాది దాడి చేస్తున్నాడు అనిపిస్తుందా? అయితే నువ్వు సంతోషపడాలి. ఎందుకంటే ఇప్పుడు వాగ్దానానికి నువ్వు చాలా చేరువలో ఉన్నావు, సమీపంలో ఉన్నావని సత్యం. ఇది మొదటి సత్యం చూస్తాం. వెన్ సేటన్ అటాక్స్ యూ, హౌ సేటన్ అటాక్స్ యూ. నెంబర్ 1, ద టైమింగ్ ఆఫ్ ద అటాక్ ఈజ్ నియర్ ద హార్వెస్ట్. అంటే కోతకాలం అయిపోయి కళ్ళముల యొద్ద ధాన్యము సిద్ధంగా ఉన్నప్పుడు కదా అపవాది దాడి చేస్తాడు. అది మనం గుర్తించాం గత వారం. ఈరోజు రెండవ సత్యం చూస్తాం. ఎప్పుడు అపవాది మన మీద దాడి చేస్తాడు? అపవాది మనం దాడి చేయక ముందు వాడు వాడే అతి ప్రధానమైన ఆయుధం, చాలా ప్రాముఖ్యంగా 1 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 7వ వచనం కలిసి చదువుకుందామండి. దేవుడు ఎవరి జీవితాలు ఎలా మాట్లాడతాడో తెలియదు, ఎవరి కుటుంబాలు చక్కదిద్దాలని ఆశపడుతున్నాడో తెలియదు, ఏ డెసిషన్ మేకింగ్ను ఆలోచిస్తూ ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు ఎలా నిన్ను నడిపించాలని ఆశపడుతున్నాడో తెలీదు. కానీ జీవంగల దేవుని సన్నిధిలో మాత్రం ఉన్నామని తెలుసు. దేవుడు ప్రతి జీవి కోరికను తన పిడికిలు విప్పి తీర్చే దేవుడు, మాట్లాడే సజీవం గల దేవుడు. 1 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం అందరం కలిసి 7వ వచనం చదువుదాం. దావీదు కెయీలాకు వచ్చిన సంగతి సౌలు విని దావీదు ద్వారములను అడ్డు గడలు గల పట్టణములో ప్రవేశించి అందులో మూయబడి ఉన్నాడు, దేవుడు అతని నా చేతికి అప్పగించని అనుకొనెను. బాగా గమనించండి. 1 సమూయేలు 23వ అధ్యాయం 1వ వచనంలో కెయీలా మీద ఫిలిష్తీయులు ఏం చేస్తున్నారండి, దాడి చేస్తున్నారు. ఇప్పుడు కెయీలా పట్టణం ఏ ప్రాంతంలో ఉంది? యూదా ప్రాంతంలో ఉంది. యూదా ప్రాంతము ఎవరి రాజ్యంలో ఉంది? సౌలు రాజ్యంలో ఉంది. ఇప్పుడు సౌలు ఇంకా రాజుగా ఉన్నాడు. ఆయన గురుతరమైన బాధ్యత తన దేశం యొక్క సుభిక్షతను కాపాడాలి. తన దేశ ప్రజల యొక్క బాగోగులు చూసుకోవడమే కాదు, వారి భద్రతను కూడా ఈయననే కాపాడాలి. అది తన మినిమం డ్యూటీ
అన్న పిలుపు ఏర్పాట్లో రాజుగా ఏర్పరచుకున్న దానికి అది చేయాల్సిన మినిమం పరిచర్య. ఇప్పుడు ఆ కైలా పట్టణాన్ని ఈయన కాపాడాలి అని సౌలుకు తెలుసు. ఎందుకంటే దేశానికి రాజు అన్నప్పుడు ఆయన ఆ మాత్రం కాపాడుకోవాలనేది ప్రతి రాజుకున్న ఇంగిత జ్ఞానం, కామన్ సెన్స్ అది. అయితే ఇప్పుడు ఆ పని చేయకుండా, కైలా పట్టణాన్ని కాపాడకుండా, ఇప్పుడు సౌలు ఆ పట్టణంలోకి ఈ యొక్క ఫిలిస్తీన్ల సైన్యము దూరకుండా, కైలాపట్నం బార్డర్లో ఉంది వాస్తవమే. బార్డర్ ఫోర్సెస్ అంతా ఎవరి కంట్రోల్లో ఉంటాయి? రాజు కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు బార్డర్ ఫోర్సెస్ అంతా, ఇశ్రాయేల్ దేశం యొక్క సైన్యం అంతా బార్డర్లో ప్రొటెక్షన్ కొరకు ప్రథమ స్థాయిలో వాళ్ళని అక్కడ ఉంచాలి. అయితే సౌలు అక్కడ ఉంచలేదంట. మరి ఉంచకుండా వాళ్ళు ఏం చేస్తున్నాడు అంటే, ఇప్పుడు వారిని కైలా పట్టణం మీద ఫిలిస్తీన్లు దాడి చేయక ముందు అపవాది ముందే సౌలుని ఏం చేశాడు అంటే, వాస్తవిక శత్రువులు సౌలుకి ఎవరు? ఫిలిస్తీన్లు. అయితే వాస్తవిక శత్రువులను నుండి ఈయన గమనికను మళ్ళీ చేసి, ఈయన ఫోకస్ని డైవర్ట్ చేసి, ఇప్పుడు అపవాది ఏం చేస్తున్నాడు? ఒక ఆర్టిఫిషియల్ ఎనిమీని, ఒక ఫాల్స్ ఎనిమీని, అంటే శత్రువు కాని వ్యక్తిని శత్రువులాగా చిత్రీకరించి, తన సొంత అల్లుడు, సొంత మిత్రుడు, సొంత కుటుంబీకుడు, తన ప్రాణం కొరకు ప్రాణములొడ్డి ఫిలిస్తీన్ల తలను తెగ నరికిన యుద్ధశూరుడైన గొలియాతునే హతమార్చిన దావీదు లాంటి వ్యక్తిని ఇప్పుడు సౌలు ఎలా చూస్తున్నాడండి? ఒక శత్రువులా చూస్తున్నాడు. కాబట్టి ఏం చేశాడంటే, సౌలు దావీదుని శత్రువులా చూస్తున్నాడు కాబట్టి ఫోర్సెస్ అందరినీ, ఆర్మీ అందరినీ బార్డర్లో ఉంచాల్సింది తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడండి? దావీదును తరమడానికి పెట్టాడు. ఇప్పుడు ఒకసారి 7వ వచనంలో చూస్తే, దావీదు తరమడంలోనే సౌలు జీవితం అంతా దావీదును తరమడంలోనే ఫిక్స్ అయిపోయాడు. దావీదా సౌలా నువ్వు, నీకు శత్రువు ఎవరు అని అడిగితే వాస్తవంగా అందరు చెప్పే జవాబు ఏంటండి? ఫిలిస్తీన్లు అండి నా శత్రువులు. వారిని నేను చేయాలి, వారి నుండి నా దేశాన్ని కాపాడుకోవాలి అన్నాడండి. సౌలా నీ శత్రువులు ఎవరు అంటే, నా శత్రువు ఒకే ఒక్కడు, అతడు ఎవరు అంటే నా దావీదు. ఎందుకయ్యా అంటే, నా పదవికి గండం ఎవరి నుంచి ఉంది? ఫిలిస్తీన్ల నుంచి ఉన్నప్పటికీ ఆ ఫిలిస్తీన్లు నా గండం కాదు, నా గండం అంతా ఎవరు అంటే దావీదే అని ఒక అపాయం అనే అపోహ, ఈరోజు అంశం యొక్క శీర్షిక అపాయం అనే అపోహ, ద ఫాల్స్ సెన్స్ ఆఫ్ థ్రెట్. కొన్నిసార్లు ఇంట్లోనే మన వ్యక్తులే మనకి ఎలా కనిపిస్తారు తెలుసా అండి? పర్లేదు చెప్పండి. శత్రులాగా కనిపిస్తారు. శత్రులాగా కనిపించకపోయినా మనం శత్రులాగా ఊహించుకుంటాం. సిస్టర్, నీకు శత్రు ఎవరు అంటే నా భర్త. బ్రదర్, మీ శత్రు ఎవరంటే నా భార్య. బ్రదర్, ఇంక ఆమె తప్ప ఎవరుంటారు నాకు? అమ్మ, నీ శత్రు ఎవరంటే నా కోడలుతా. బ్రదర్, కోడల, నీ శత్రు ఎవరంటే మా అత్త. ఎట్లాంటి స్థాయికి వెళ్ళిపోతుంది మన శత్రుత్వం అంటే, డైలీ ఉదయకాలం లేచి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీ శత్రులను నలువైపుల తరిమేదనన్నావు కదా నాయన. నా శత్రులు ఎవరో కాదు ప్రభువా, పక్క రూమ్లో ఉన్నది, తరుము నాయన ఇక్కడి నుంచి. లేని శత్రువును ఊహించుకొని ఉన్న వ్యక్తులను శత్రువుగా భావించి వాస్తవ శత్రులను విడిచిపెట్టి వీళ్ళని తరుముతుంటాం జీవితం అంతా. వాళ్ళ గురించే ధ్యాస, వాళ్ళ గురించే తొందరపాటు, వాళ్ళే ఒక అపాయంగా భావించి ఇంకా జీవితంలో ఫోకస్ అంతా డైవర్ట్ అయిపోయి డిస్టర్బ్ అయిపోతూనే ఉంటారు. ఇంకా తెల్లారినప్పటి నుంచి పడుకునేదాకా ఎవరు కనిపిస్తారు నీ దృష్టిలో? ఎవరు కనిపిస్తారు? సౌలు నిద్రలేపి, సౌలు నీకు శత్రువులు వచ్చారంటే, దావీదు వచ్చిందా? అరే ఏం సౌలు, నీకు దావీదు కాదు నేను శత్రువు. ఎవరు తెలుసా అంటే, నాకు శత్రువు అంటే ఒకే ఒకడు, ఎవరు? దావీదు. అరే నీకు దావీదు అటాక్ చేశాడా? అటాక్ చేస్తాడు అంటే ముందు ఊహించుకుంటాం అనమాట, నా కుర్చీకి ఎక్కడ దెబ్బ కొడుతుందో అని. టుడే ద లీడర్స్, చర్చ్ లీడర్స్, బిజినెసెస్, ఫ్యామిలీ రిలేషన్స్, చర్చ్ మెంబర్స్, వేర్ ఎవర్ ఇట్ ఈస్, పీపుల్ ఆర్ స్కేర్డ్ అబౌట్ ఫాల్స్ థ్రెట్స్ అండ్ ఫర్గాటన్ ద రియల్ ఎనిమీ. నిజమైన శత్రువుని విడిచిపెట్టి అపాయమని అపోహలో ఉన్న ఒక అభద్రత వాతావరణం సృష్టించుకొని లేని శత్రువుతో పోరాడుతూ ఉన్న మిత్రులను శత్రువుగా భావించి జీవితంలో వనరులన్నీ నాశనం చేసుకొని పిలుపు ఏర్పాటును ఛిద్రం చేసుకొని ఎటు పరిగెడుతున్నా అర్థం కానీ విషాద స్థితిలో ఈరోజు క్రైస్తవ్యం ఉంది.
సమాజం ఉందంటే సందేహమే లేదు, నో డౌట్ అబౌట్ ఇట్. కారణం ఏం తెలుసా అండి? ఫిలిస్తీన్లు అపవాదికి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ నేను ఏం చేస్తాడు, ఫోకస్ అంతటి ఏం చేస్తాడు, డైవర్ట్ చేస్తాడు. చాణక్య తెలుగులో ఇప్పుడు అందుతులే కానీ రాజకీయాల్లో ఏదైనా ఒక షాకింగ్ థింగ్ ఏదైనా ప్రవేశపెట్టాలి అంటే దాని ముందు ఏం చేస్తారు తెలుసా అండి? ఈ దాని నుండి ఫోకస్ అందరిని ఏం చేస్తారండి, ఇంకో వైపుకి ఇస్తారు. ఒక చిన్న గీతని ఇంట్రడ్యూస్ చేయాలంటే దానికంటే ముందు పక్కన పెద్ద గీత గీస్తారు. సో అందరూ పోరాడ మా గమనికి ఎటు పోతుంది, ఆ పెద్ద గీత వైపు పోయేసరికి అయ్యో నీకు తెలుసా పెద్ద గీత, అయ్యో నీకు తెలుసా పెద్ద గీత, అంతలో చిన్న గీత పరిచయం చేసేస్తా. అసలు మన ఫోకస్ ఉండదు, మనకి ఏం చేస్తున్నారు కూడా తెలియదండి. తర్వాత అంత తీరుకున్నప్పుడు అసలు ఎటు స్టార్ట్ అయింది స్టోరీ, ఎటు వెళ్ళింది స్టోరీ అంటే అపాయం అనే అపోహ సృష్టించి ఫోకస్ని నేను డైవర్ట్ చేసి శత్రువు నీ సొంత కుటుంబంలోనే, నీ సొంత పిలుపులోనే, సొంత పరిచయలోనే నీకు ఒక ఊహాజనిత శత్రువును పుట్టించి నీ గమనికను మలిచి నీ జీవితాన్ని ఛిద్రపరిచి చివరికి నీ వనరులని సర్వనాశనం చేసి అప్పుడు వాడు చేయాల్సిన పంతాన్ని నెగ్గించుకుంటాడు. అదే జరిగింది కదండి. ఈరోజు విషాదం ఏంటంటే సంఘాలు పదవులు కాపాడుకోవడానికి కొరకు దేవుడు మర్చిపోయాయి, పిలుపు మర్చిపోతారు, ఎందుకు స్టార్ట్ చేశారో మర్చిపోతారు, త్యాగాలు మర్చిపోతారు, పూర్వీకుల పరిచయం మర్చిపోతారు. ఈరోజు అంతా మనసులో నిండేది ఏంటంటే నా కుర్చీని ఎట్లా కాపాడుకోవాలి. అరే బ్రదర్, ప్రాణం పోతే కుర్చీ ఎత్తుకపోతావా అంటే అవునా, ప్రాణం పోయేదాకా నా కుర్చీ మీద కూర్చుంటా. ప్రాణం పోయే తర్వాత నా కుర్చీకి గండం వస్తే అవతల శత్రువు కాదు, నాకు వీడే శత్రువు. పోనీ దావీదుని అడిగి, దావీదా సౌలు కుర్చీని నువ్వు లాక్కుంటావు అంటే సౌలు దావీదు అంటాడు, నాయన నా జీవితంలో అట్లాంటి ఆశలే నాకు లేవయ్యా. సౌలానికి దావీదానికి ఏం కావాలంటే మంచిగా మ్యూజిక్ వాయించుకుంటూ కూర్చునేవాడిని నేను. వాస్తవంగా సౌలుకి దావీదు శత్రువు ఎన్నటికీ కాదండి. అసలు సౌలుకి థెరపిస్ట్ ఎవరండి, మ్యూజిక్ థెరపిస్ట్ ఎవరండి? ఒకళ్ళు సౌలుకి పిచ్చి ఎక్కితే ఎవరు వచ్చి స్వస్థపరచాలి? దావీదు వచ్చి స్వస్థపరచాలి. సౌలుకి ముద్దుల అల్లుడు ఎవరు ఉన్నారంటే ఎవరండి? దావీదే. సౌలు కుమారుడైన జోనాతానికి ప్రాణ ఆప్తుడు ఉన్నారంటే దావీదే. గొల్యాతు లాంటి వాళ్ళ చేతి నుంచి కాపాడేది ఎవరండి? దావీదే. చివరికి దావీదు అంటాడు, అయ్యా నీ యొక్క సేవకున్నయ్యా, నీ పనోన్నయ్యా, పాపం నీ కాళ్ళ దగ్గర పడి ఉంటానయ్యా అంటే కూడా లేదు అమ్మో నువ్వు నా కుర్చీ గండం చేస్తావు, ఎక్కడికి వెళ్తే నేనేం చేయాలి, తరుముతూనే ఉండాలి. అపవాది ఈరోజు కుటుంబాలను డైవర్ట్ చేశాడు, సేవకులను డైవర్ట్ చేశాడు, సంఘాలను డైవర్ట్ చేశాడు. క్రైస్తవ సంఘాలు పరిచర్య ధర్మములను విడిచిపెట్టి దేని కొరకు పోరాడుతున్నారో కూడా అర్థం కావట్లే. వాట్ ఎ స్టూపిడిటీ, వాట్ ఎ కామెడీ, ఎ కంటిన్యూస్ కామెడీ ఆఫ్ ఎర్రర్స్, నాట్ ఏబుల్ టు నో వాట్ ఈస్ ట్రూత్ అండ్ వాట్ ఈస్ ఫాల్స్ థ్రెట్. సత్యం ఏదో తెలీదు, అబద్ధ భావన ఏదో తెలీదు, దేంతో పోరాడాలో తెలీదు, దేంతో పోరాడకూడదో తెలీదు. అపవాదం జయించాల్సిన మనం ఈరోజు మనం కొట్లాడుకొని కుమ్ములాడుకొని ఒకరినొకరు చూస్తే భయపడిపోయి దూరం బారిపోయే పరిస్థితులు ఏంటండి? వేర్ ఆర్ వి రన్నింగ్ టు? ఎటు పరిగెడుతున్నాం ఈరోజు మొన్న ఒక సహోదరు ఉన్నాడు, బ్రదర్ నా జీవితంలో పాకిస్తాన్కి వెళ్ళన్నా బతుకమంటే నేను బతుకుతా, కానీ మా భార్య దగ్గరికి వెళ్ళను, మా అత్త దగ్గరికి వెళ్ళను నేను. అరే బ్రదర్, ఒకరోజు నువ్వు పాకిస్తాన్కి వెళ్తే నీకు అర్థమవుతుంది, 2 కాళ్ళు 2 చేతులు ఇరిగిపోతే అప్పుడు నీకు అర్థమవుతుంది ఏది బెటరో నీకని. ఎవరు శత్రు నీకు అర్థం కావట్లేదని, నో బ్రదర్ ప్లీజ్ డోంట్ కన్విన్స్ మీ, ఐఎమ్ ఫెడ్ అప్ విత్ మై లైఫ్, ఆల్ ద బెస్ట్ అని చెప్పి ఇంకేం చెప్తాను, ఆల్ ద బెస్ట్, గో హెడ్, గాడ్ విల్ స్పీక్ టు యూ. ఈరోజు ఒక అభద్రత వాతావరణాన్ని సృష్టించింది అపవాది. ఎందుకంటే నిన్ను ప్రియాకుపై చేసి వాడు వచ్చి నీ ధాన్యాన్ని లాగాలి, నీ ఆశీర్వాదాన్ని లాగాలి, నీ వాగ్దానపు సొత్తును దొంగలించాలి. నీ ధాన్యం మీద నువ్వు చేస్తున్నప్పుడు దాని నుంచి నేను డిస్టర్బ్ చేయాలంటే నీ డైవర్ట్ చేయాలి. ఫస్ట్ సేటన్ స్ట్రాటజీస్ డైవర్షన్, దెన్ డిస్ట్రాక్షన్, దెన్ డిస్టర్బెన్స్ అండ్ డిస్ట్రక్షన్. తర్వాత నాశనం అయిపోతావు. తర్వాత ఎందుకైంది, ఎలా అయింది, ఏంటి ఏమీ తెలీదు. ఈరోజు అలాంటి పరిస్థితుల్లో పోరాడుతున్నావా? ప్రియ సోదరి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆహాబు జీవితంలో జరిగింది అదే, సౌలు జీవితం జరిగింది అదే. ఆహాబు దగ్గరకు ఒకరోజు బెన్హదదు సైన్యం చర్య మార్చుకొని మొత్తం అంతా ఓడిపోతున్నారని తెలుసు. ఆహాబుని ఎలాగైనా సంధి చేసుకోవాలని ఆశపడ్డారు, చర్య మార్చుకున్నారు. మొత్తం అంతా బయట అవుట్వర్డ్ అపిరెన్స్ అంతా మార్చేసుకొని ఆ యొక్క ఆహాబ్ దగ్గరకు వచ్చి, అయ్యా బెన్హదదుని మన భాషలో బాంచాన్,
నీకు ఆ పాదధూళి ఇలా ఉండిపోవాలని అనుకుంటున్నాడు. నువ్వేం చెప్తే అదే తీసుకున్న ఆస్తంతా మళ్ళీ ఇచ్చేస్తాడు, మళ్ళీ వియ్యం ఉండాలనుకుంటున్నాడు, సందిగుచ్చుకుందామని చెప్పి మోసపూరితమైన ఆలోచనతో వచ్చారు. ఈయన తెలియలేదు, ఫ్లాట్ అయిపోయాడు, సంతకం పెట్టేశాడు, ఓకే అని బయటకు వస్తూ ఉన్నాడు. దేవుడు తన ప్రవక్తను లేపుతూ వచ్చాడు. ప్రవక్త ఒక పక్కన ఉన్న వ్యక్తిని పిలిచి, రాయ్యా నన్ను కొట్టి ఇక్కడ అన్నాడు. ఈయన భయపడిపోయాడు, ప్రవక్తను నేను ఎట్లా కొట్టాలని, కొడతావా లేదా కొట్టు అన్నాడు. అయ్యా నేను కొట్టలేనయ్యా. కొట్టవా అంటే ఏం చేస్తావా, వెళ్ళిపోతాను. వెళ్ళిపోతావా, సరే పోతున్నప్పుడు నీకు సింహం వచ్చి తినేస్తుందని. పోతా ఉన్నాడు, సింహం నిజంగా వచ్చి తినేసింది. ఈ స్టోరీ ఇంకొక వ్యక్తి చూశాడు ప్రవక్త పక్కన. వెంటనే ఆయన వచ్చి ఆయన దగ్గరికి వెళ్ళాడు, కొట్టు నన్ను, ఇష్టం వచ్చి నన్ను కొట్టాను ప్రవక్త అన్నాడు. ఆయన చూసి, అదేంటయ్యా ప్రవక్త కొట్టమంటున్నావా, ఆల్రెడీ స్టోరీ చూశాడు ముందు, పోతే ఏమైంది, సింహం వచ్చి తినేసింది. ఇప్పుడు వెంటనే ఆయన చేశాడు, లబా దిబో ఇష్టం వచ్చినట్టు ఏం చేశాడండి, వాయించి పడేశాడు. ఎవరిని, ఏంటంటే అలా చూస్తున్నారు, బైబిల్లో ఉంది ఇదంతా. ప్రవక్తను మొత్తం వాయించేసరికి మొత్తం ముఖం ఏందండి, షేప్ అవుట్ అయిపోయింది. రండి 1వ రాజుల గ్రంథం 1 Kings chapter 20, 1వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం. ఇదంతా బైబిల్ ఉన్నదే, కొత్త చూస్తున్నారు మరి వెరైటీగా. 20వ అధ్యాయం 40వ వచనం కలిసి చదువుదామండి. 1వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం 40 కంటే ముందు 36 చదువుదాం. అతడు, నీవు యెహోవా ఆజ్ఞ లోబడకపోతే గనుక నీవు నన్ను విడిచిపోగానే సింహము నిన్ను చంపునని అతనితో చెప్పాను. అతడు వెళ్ళిపోగానే సింహం ఒకటి అతనికి ఎదురై అతనిని చంపెను. తర్వాత మరి ఒకడు అతనికి కనబడినప్పుడు అతడు నన్ను కొట్టుమనగా అతడు అతని కొట్టి గాయపరచు. అప్పుడు ఆ ప్రవక్త పోయి కండ్ల మీద పాగ కట్టుకొని మారువేషం వేసుకొని మార్గమందు రాజు యొక్క రాకకై కనిపెట్టుకొని ఉండి. ఇప్పుడు వెయిట్ చేస్తూ ఉన్నాడు. ముఖమంతా ఏమైందండి, షేప్ అవుట్ అయిపోయింది. గుర్తుపట్టలేదు, ఇప్పుడు గుర్తు తెలియని వ్యక్తి ఈ ప్రవక్త. ఈ ప్రాఫిట్ నిలబడ్డాడు, బాగా ఎట్టబడితే అట్లా ఏమైందండి, బాగా కొట్టించుకున్నాడు. నిలబడ్డాడు. ఇప్పుడు రాజు వస్తున్నాడు, హైవేలో నిలబడ్డాడు. హైవేలో రాజు రానే వచ్చాడు. ఇప్పుడు అందరం కలిసి 39 చదవడం. రాజు వచ్చుట చూచి బిగ్గరగా రాజుతో ఇలాగ మనవి చేసుకున్నాను, నీ దాసునైన నేను యుద్ధంలోనికి పోయి ఉండగా ఇదిగో ఒకడు ఇట్టు తిరిగి ఒక మనిషిని నా యొద్దకు తోడుకొని వచ్చి ఈ మనిషిని కనిపెట్టుము. బాగా డ్యూటీ ఏమి ఇచ్చారండి, ఈ మనిషిని కనిపెట్టుకొని ఉండు, పోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ విధముగానైనాను వాడు తప్పించుకొని పోయిన ఎడల వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణము పోవును, లేదా నీవు 2 మనుగుల వెండిని ఇయ్యవలనను. 40వ వచనం. అయితే నీ దాసుడనే నేను పని మీద అక్కడక్కడ తిరుగుచుండగా. ఇప్పుడు ఈయనకి ఇచ్చిన పని ఏంటి, వాడు పోకుండా కనిపెట్టుకొని ఉండని చెప్తే, ఇప్పుడు ఈ సేవకుడంట కొత్త పనిగా క్రియేట్ చేసుకున్నాడు. ఏం పని అది, అయితే నీ దాసుని నేను పని మీద, ఆ పనికి పేరు లేదు కానీ కొత్త పని క్రియేట్ చేసుకున్నాడు. బిజీ అయిపోయి అక్కడక్కడ తిరుగుచుండగా వాడు కనబడకపోయాను. అయ్యా నీకు ఇక్కడ ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ చూసుకో అయ్యా, నీ పిలుపు ఏర్పాటు ఇదని చెప్తే విడిచిపెట్టంట అక్కడ ఇక్కడ ఇన్విజిలేషన్ ఆఫీసర్ లాగా తిరుగుతూ ఉన్నాడు. అర్థమైంది కదండి, ఫ్లయింగ్ స్క్వాడ్ లాగా తిరుగుతూ ఉన్నాడంట. వదిలేసరికి ఈ ప్రాసెస్లో ఏమాడైనా తప్పించుకొని పారిపోయాడు. ఇప్పుడు రండి, అప్పుడు ఇశ్రాయేలు రాజు, నీకు నీవే తీర్పు తీర్చుకుంటేవి కనుక నీవు చెప్పినట్టుగానే నీకు జరుగును అని అతనికి తీర్పులు తీర్చడం. మనం చాలా ఫాస్ట్ ఉంటాం. ఆహాబే కాదు, దావీదే కాదు, మనం కూడా ఏదైనా స్టోరీ రాగానే కరెక్ట్ దేవుడు బాగా నేను దంచిండు అని అర్థం కాదు, దంచే నీ మీదకి వస్తుందని కూడా తెలియదు కానీ చెప్పేస్తాం. ఏంటంటే ఫాస్ట్గా జడ్జిమెంట్ పాస్ చేయడం అని, మనుషుడు నిశ్చయంగా చావవలను, నీకు నువ్వే జవాబు చెప్పుకున్నావు. వీఆర్ సో ఈగర్ టు జడ్జ్ పీపుల్, ఇజంట్ ఇట్? నరపుత్రుడా నీకు ఎవడిచ్చాడు అధికారం తీర్పు తీర్చడానికి అని దేవుడు చెప్తే మనం మాత్రం తీర్పు తీర్చడానికి ఫాస్ట్ ఉంటాం అన్నమాట. ఫస్ట్గా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా ఎప్పుడెప్పుడు తీర్పు తీర్చాలి ఎవడెవడిని అని చెప్పి ఈయన కూడా అట్లా చేసేసాడు. ఎవరు, ఆహాబ్. ఇప్పుడు జవాబు వస్తుంది చూడండి, 41. అతడు త్వరపడి, ఇప్పుడు ప్రవక్త తన కండ్ల మీద పాగ తీసివేయగా చూచి అతడు ప్రవక్తల్లో ఒకడని రాజు పోల్చిన. అప్పుడు అతడు, యెహోవా సెలవిచ్చినదేమనగా నేను శపించిన మనుషుని నీవు నీ చేతిలో నుండి తప్పించుకొని పోనిచ్చితివి గనుక వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణమును, వాని జనులకు మారుగా నీ జనులను అప్పగింపబడదురని రాజుతో అనగా, ఇశ్రాయేలు రాజు మూతి ముడుచుకొనిన వాడై కోపముతో షోమ్రోన్లోని తన నగరునకు. మూతి ముడుచుకున్న మొదటి రాజు నాకు తెలిసి ఈయనే ఉండొచ్చు. మూతి ముడుచుకుంటారు కొంతమంది, ఎట్లా ముడుచుకుంటారు, ఇంకా ఎక్సర్సైజ్ ఏం చేయడం మనకి ఇప్పుడు అలవాటే కదండి. ఇప్పుడు ఆహాబ్ రాజు మూతి ముడుచుకొని ఎందుకు పోయిండు అంటే, అక్కడ ప్రవక్త కొన్ని బిట్టర్ జడ్జిమెంట్ పాస్ చేశాడు. ఏందట, తన సేవకుడు, ఈరోజు దృష్టాంతం ఒకటి తీసుకుందాం. నీ సేవకుడు నేను, దేవుడు నాకు ఒక పని ఇచ్చాడు, ఆ పని ఇస్తే ఆ వ్యక్తి పోకుండా నేనేం చేయాలి, కాపాడాలి. అది చేయకుండా అటు ఇటు తిరుగుతున్నాడు. ఇంగ్లీష్ బైబిల్ రాస్తుంది, యువర్ సర్వెంట్ వాజ్ సో బిజీ అని.
దేంట్లో బిజీ ఉన్నావు అంటే ఐఎమ్ సో బిజీ విత్ మై ఫ్యామిలీ ఇష్యూస్. దేంట్లో బిజీ ఉన్నావు? ఐఎమ్ సో బిజీ టేకింగ్ కేర్ ఆఫ్ మై బేబీస్. దేంట్లో బిజీ ఉన్నావు? ఐఎమ్ సో బిజీ ఇన్ మై బిజినెస్. దేంట్లో బిజీ ఉన్నావు? ఐఎమ్ సో బిజీ విత్ డైలీ రొటీన్. ఈరోజు మనం చెప్పేది కూడా అదే కదండి. ఎందుకయ్యా నువ్వు దేవుణ్ణి సేవించట్లేదంటే, చాలా బిజీ బ్రదర్, అసలు నాకు తీరికే లేదు బ్రదర్. ఆన్లైన్ వాక్యం కూడా అందరంకి రావాలంటే సమాజంగా కూడట మానద్దని నాకు తెలుసు బ్రదర్, కానీ టైం లేదు కాబట్టి ఎప్పుడన్నా టైం ఉంటే అప్పుడు పెట్టుకొని లైవ్ పెట్టుకొని వారంలో ఏదో ఒక టైంలో చూస్తాను నేను అనుకుంటాను, కానీ ఎప్పుడు చూడండి బ్రదర్. అంత బిజీ అయిపోయినా నేను. టైం ఇచ్చిన దేవునికి కూడా టైం ఇవ్వలేనంత బిజీ. చెప్పండి పర్లేదు. చాలా బిజీ అయిపోయినా బ్రదర్, నాకు చాలా అంటే చాలా బిజీ బ్రదర్. అసలు నీకు దేవుడు దేనికి పిలిచాడు? దేనికి ఆయుష్ ఇచ్చాడు? ఏ సుపరిచితమైన పరిచర్యను దేవుడు నీకు చేయమని, ఎంతో విలువైన బాధ్యత దేవుడిని చేతిలో పెడితే అది మానేసి ఇవ్వని పెత్తనాలు, ఇవ్వని పరిచర్యలు, బిజీ బిజీ బిజీ. నా పర్సనల్ పనులు ఉన్నాయండి, నాకు బిజీ పనులు ఉన్నాయండి, ఆ పనులు బిజీ ఉన్నాయి, ఈ పని బిజీ ఉన్నాయి. అవునండి, ఒక ఫాల్స్ థ్రెట్ని క్రియేట్ చేసుకొని దాన్నే ఫోకస్ చేసుకుంటూ ఉన్నావా? ఇదే నా పరిచర్య. మన బ్రదర్ అంటా ఉన్నాడు, ఏంటి నీ పరిచర్య అంటే, పరిచర్ని పాడు చేయమని నా పరిచర్య. దేని పరిచర్య అంటే అండి? మంచిగా జరిగే పరిచర్యని పాడు చేయడమే నా పరిచర్య. అప్పుడు నేను అన్న, బ్రదర్ ఏమనుకోద్దు, నీలాంటి వాళ్ళని పాడు చేయడమే దేవుని పరిచర్య. బ్రదర్ అట్లా అన్నారు ఏంది బ్రదర్ అని. మరి అంతే, మరి పోయి దేవుని సంఘాన్ని ఆయన కంట్లో ఏం చేస్తున్నావు? బాగా ఏళ్ళు పెట్టి గెలుకుతూ ఉన్నావు. దేవుడు ఒకసారి కాలు పెట్టి తొక్కితే ఏమవుతావు నువ్వు? అలా అవుతుంది, అట్లా చెప్పక ఇంకోసారి. ఏదో బ్రదర్ ఫ్లోలో అన్నా, క్షమించాను. కొన్నిసార్లు ఫ్లోలో ఏం మాట్లాడుతున్నాడు మనకు తెలీదు. యు డోంట్ నో వాట్ ఈస్ యువర్ రియల్ థ్రెట్. ఈరోజు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, సర్వెంట్ వాస్ బిజీ. మరి నువ్వు సేవకుడు అన్నప్పుడు ఎవరు సేవ చేయాలి? పిలిచిన వాడిని సేవ చేయాలి కదా. నిన్ను పిలిచిన దేవుడు దేనికి పిలిచాడు? వాట్ ఈస్ యువర్ కాలింగ్? అది చేయకుండా అదొద్దని చెప్పి క్రియేట్ చేసుకుని, ఒక ఫాల్స్ థ్రెట్ క్రియేట్ చేసుకుని దాని వెంబడి తరుముకుంటా, దానికి భయపడుకుంటా, దాని నుంచి పారిపోతూ నీ పిలుపుని ఏర్పాటును విడిచిపెట్టేసి ఈరోజు అభద్రత వాతావరణంలో ఎటు పరిగెడుతున్నావు? మై సర్వెంట్ వాస్ వెరీ బిజీ. మరి దేంట్లో బిజీ ఉన్నావు? విడిచిపెట్టేశావు, నీ పిలుపుని విడిచిపెట్టావు, దేవుడు ఏర్పరచుకున్న నీ పరిచర్య ఆత్మల సంపాదన విడిచిపెట్టావు, సంఘ క్షేమం విడిచిపెట్టావు. ఈరోజు అన్ని విడిచిపెట్టేసి ఏముందయ్యా అంటే, పోట్లాడకూడని ప్రాంతంలో, భయపడకూడని ప్రాంతంలో, వ్యర్థం చేయకూడని వనరులను ఒక ఊహాజనితమైన శత్రువుని భావించి మిత్రునే శత్రుగా అనుకొని, అభిషక్తుడినే శత్రుగా అనుకొని ఈరోజు పోరాడుతూ ఉన్నావు. కనిపించని ఒక యుద్ధాన్ని మనసులో చేసుకుంటూ, నీ కళ్ళ ముందున్న మిత్రుని శత్రుగా భావించి, ఊహించిన ఒక లేని శత్రువును ఊహించుకొని కల్పిత ఊహాజనిత శత్రువుతో పోరాడుతున్నావు, భయపడుతున్నావు, పిలుపు నుంచి దూరం అయిపోయినావు. హౌ లాంగ్ యూ వాంట్ టు వేస్ట్ దిస్ బ్యాటిల్? ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అర్థం చేసుకున్నాడు. వెంటనే ఆహాబుకు స్టోరీ అర్థమైపోయింది. ఆ వార్త ప్రవక్త చెప్పి వెళ్ళిపోయాడు. ప్రియ సోదర, ప్రవక్తలుగా చెప్పాల్సింది మా బాధ్యత. ఈ బాధ్యతలో కొన్నిసార్లు మేము గాయపరచబడతాం తెలుసా. ఇట్ ఇస్ నాట్ దట్ ఈజీ టు టెల్ దిస్. కొన్నిసార్లు బిట్టర్ న్యూస్ చెప్పడం అంత ఈజీ కాదు. ఈ వ్యక్తి ఆ వార్త చెప్పడానికి ఎవరు దండించుకున్నారండి? దెబ్బలు ఎవరు తిన్నారు? ప్రవక్త తిన్నాడు, దెబ్బలు తిన్నాడు. ముఖం గాయం కాలేదా? ప్రవక్త దెబ్బలు తిన్నాడు, కానీ మెసేజ్ ఎవరు కన్వే చేశాడు? ఆహాబ్ కన్వే చేశాడు. ఇట్ హర్ట్స్ అస్ టు టెల్ దిస్ న్యూస్. సేవకులుగా కొన్నిసార్లు బిట్టర్ న్యూస్ చెప్పడానికి మాకు గాయం అనిపిస్తుంది. ఇర్మియా భక్తుల్లాగా మా హృదయంలో మంట కలుగుతుంది. అయ్యో, ఈ వార్త చెప్తే ఎలా తట్టుకుంటారని గాయం అనిపిస్తుంది. అయినా చెప్పక తప్పదు, సంఘక్షేమం కొరకు. ఈ సందర్భంలో ఆ సేవకుడు ప్రవక్త చెప్పాడు. దేవుడు తీర్పు తీసుకొని రానే వచ్చాడు. డోంట్ ప్లే విత్ యువర్ కాలింగ్ డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. మళ్ళొకసారి సేవకునికి చెప్తున్నా, దేవుడు నీకు ఇచ్చిన పరిచయం, నేను ఆయన సేవకుడిని అన్నప్పుడు ఆయన నీకు ఇచ్చిన పనుల నమ్మకంగా ఉండు, ఆయన పిలిచిన పిలుపులో నమ్మకంగా ఉండు. ఊహాజనిత శత్రువులను సృష్టించుకొని అభద్రత వాతావరణంలో ఏదో కాపాడుకునే ప్రయత్నంలో ఏదో కోల్పోకు. డోంట్ ట్రై టు ఫైట్ ఎ లూజింగ్ బ్యాటిల్. ఈరోజు ఫాల్స్ సెన్స్ ఆఫ్ థ్రెట్తో పోరాడుతున్నావా? దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు బిజీ అంటున్నావా? జరిగిన సంఘటన చెప్పి ముగించాలని ఆశపడతా ఉన్నా. ఆమె కార్మైకిల్ గొప్ప సేవకురాలు, సువార్థికురాలు. తమిళనాడు ప్రాంతంలో, డోనావర్ ప్రాంతంలో నేను కూడా వెళ్ళి చూశాను వాళ్ళ క్యాంపస్ని. అద్భుతమైన పరిచర్య చేసింది. ఎంత గొప్ప పరిచర్య అంటే, తను ప్రార్థన చేస్తున్న సందర్భంలో పులి వచ్చి ఆమె మోకాళ్ళ జీవితాన్ని చూసి వెళ్ళిపోయేది. అంత పవర్ఫుల్, ప్రేయర్ఫుల్ వారియర్, సువార్థికురాలు. చాలామంది దేవదాసి సిస్టంలో పిల్లల్ని వారు ఆ దినాల్లో అమ్మి వేసేవారు. కూతుర్లని, చిన్న బిడ్డల్ని అమ్మి వేస్తున్న ప్రక్రియలో వారి జీవితాలు దేవాలయాల్లో ఛిద్రమైపోతుందని తెలిసి
వారిని కాపాడాలనే ప్రయత్నంతో తను గొప్ప పరిచయం చేసింది, అద్భుతమైన పరిచయం చేసింది. ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేసింది, అంత గొప్ప పరిచయం చేసింది. అలాంటి ఆ దైవజనురాలు ఎందుకు పరిచయకు ప్రేరేపితమైంది అని తన సాక్ష్యంలో ఒక అద్భుతమైన మాట చెప్పింది. ఆ మాట చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నా. ఎందుకు మనం ఖాళీగా ఉంటాం తెలుసా? ఎందుకు ఏది విలువైందో తెలియక పనికిరాని వాటి గురించి పోరాడుతూ టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటాం తెలుసా? కారణం ఏంటంటే ఇదే రీజన్. ఆ దైవజనురాలు ఒకరోజు భయంకరమైన ఒక జాతర జరుగుతూ ఉంది, శబ్దాలు వస్తూ ఉన్నాయి. నిజంగా జరిగిన సంఘటన. ఆ శబ్దాలు జాతర జరుగుతూ ఉంటే డప్పులు కొడుతూ ఉన్నారు, శబ్దం ఎక్కువైపోతూ ఉంది. ఆ శబ్దాల మధ్యలో, ఆ యొక్క భయంకరమైన శబ్దాల మధ్యలో ఆ నాయిస్కి ఆమెకు ఒకలాంటి టైర్డ్నెస్ వచ్చి నిద్రపోయింది. అలా పడిపోయింది, నిద్రపోయింది. ఆ నిద్రపోయేసరికి ఆ నిద్రలో తన కల వస్తూ ఉంది. ఏం కల తెలుసా అండి? ఆ కలలో ఒక భయంకరమైన లోయ, ఆ లోయ వైపు చాలామంది చిన్న బిడ్డలు పరిగెడతా ఉన్నారట. చాలామంది, వేల మంది పరిగెడతా ఉన్నారు. అయితే పరిగెడతా ఉన్నప్పుడు ఆ లోయ ఎండింగ్లో కొంతమంది అక్కడక్కడ కొంతమంది తారసపడతా ఉన్నారు. ఈమె కంగారు పడతా ఉంది. వాళ్ళు ఆపుతారేమో, ఆపాలి అని ప్రయత్నిస్తూ ఉంది, చూస్తూ ఉంది. వాళ్ళు ఆపే ప్రయత్నం చేస్తున్నారు, అరుస్తున్నారు వాళ్ళు. అయినా సరే ఈ చిన్న బిడ్డలు పరిగెత్తుకుంటూ నేరుగా వెళ్ళి ఆ యొక్క గోతులోనికి, ఆ యొక్క లోయలోకి, లోతైన లోయలోకి వెళ్ళి దూకేస్తూ ఉన్నారంట. చాలామంది దూకేస్తూ ఉన్నారు. ఆ భయంకరంగా దూకేస్తూ ఉన్న పరిస్థితిలో ఈమె ఇక్కడ నుంచి అనుకోని అర్థం చేసుకోలేక ఆశ్చర్యపోయి పరిగెత్తుకుంటా ఆ ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి, ఏంటయ్యా మీరు ఎందుకు ఆపట్లేదు అంటే, అప్పుడు వాళ్ళు అన్నారంట, మేము కొంతమంది ఉన్నామమ్మా, మేము అరుస్తూ ఉంటే కూడా వాళ్ళు వినట్లేదు మమ్మల్ని, ఆయన దూకేస్తున్నారంటే. అట్లా దూకేస్తారు, మీరు చెప్పొచ్చు కదా, అర్థం కదా వాళ్ళకి అంటే. వెంటనే అప్పుడు వాళ్ళు చెప్పారంట, అయ్యా అమ్మా మాకు కళ్ళున్నాయి, మేము అరుస్తున్నాం, కానీ వాళ్ళకు కళ్ళు లేవమ్మా, వాళ్ళు గుడ్డి వాళ్ళకి నీ లోయ ఉందని చెప్తే కూడా వాళ్ళకి కనిపించదమ్మా, వాళ్ళకి కనిపించదు. కాబట్టి మేము చెప్పేది కూడా వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది? ఫూలిష్నెస్ కనిపిస్తుంది, అబద్ధ వార్తలాగా అనిపిస్తుంది. కాబట్టి అనేకులు పరిగెడుతున్నారు కూడా వెళ్ళి ఏం చేస్తున్నారు? దూకేస్తున్నారు. వెంటనే ఈమెకి కంగారు ఎక్కువైపోయి, టెన్షన్ ఎక్కువైపోయి ఆ ప్రాంతం నుంచి ఎందుకు ఎవరు ఆపలేట్లేదని చెప్పి పక్కనకి వెళ్తే చాలామంది, వందల మంది చెట్ల కింద కూర్చొని వాళ్ళ పనులు చేసుకుంటా ఉన్నారంట. నేరుగా వెళ్ళి, అయ్యా ఏందయ్యా మీకంతా కళ్ళు ఉన్నాయి కదా, గుడ్డి కళ్ళు లేని వాళ్ళు పోయి పడతా ఉంటే చూస్తూ చోద్యం చూస్తారేంటి మీరు, మీకేమి పట్టదా అంటే వాళ్ళు అన్నారంట, మా పనిలో మేము బిజీగా ఉన్నామమ్మా. ఏం పనమ్మా మీది అంటే, కొందరు ఒక్కొక్క సాకులు చెప్తా ఉన్నారు. స్కూల్కి వెళ్ళి పిల్లల్ని తీసుకురావాలి, వెయిట్ చేస్తున్నాం. ఇంకొందరు మేము పిక్నిక్ వచ్చాం, ఇంకొందరు మా జీతాలు మాకున్నాయండి, మా తలనొప్పులు మాకున్నాయి, మేమేంది చేసేది అని ఇలా ఒక్కొక్కరు ఎవరి పనిలో వాళ్ళు బిజీ, ఎవరి పనిలో వాళ్ళు బిజీ అని చెప్పి చెప్తా ఉండేసరికి ఈమెకి అర్థం కాక కంగారు పడిపోయింది. ఒక్కసారి ఆ టెన్షన్లో నిద్ర వీడిపోయింది. కంగారులో లేచి కూర్చుంది. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, అమ్మా జరుగుతున్న సంఘటన ఏదో కాదు, దేవదాసి వ్యవస్థలో వేల మంది పిల్లలు వెళ్ళిపోయి దాంట్లో పడుతున్నారు. నువ్వు వెళ్ళి ఏం చేయాలి? కాపాడాలి. వాళ్ళలాగా నువ్వు ఆన్సర్ చెప్పొద్దు. నేను పిలుచుకుంటే వాళ్ళు ఏమంటున్నారు? బిజీ అంటున్నారు. దేనితో పోరాడాలో పోరాడకుండా, దేనితో పోరాడకూడదు దాంతో పోరాడుతున్నారు. అపాయం అనే అపోహను క్రియేట్ చేసుకొని వాళ్ళ స్వార్థంతోనే బ్రతుకుతున్నారమ్మా. దయచేసి నువ్వు ఆ పొరపాటు చేయొద్దు. అదే రోజు మోకరించింది, అదే రోజు తీర్మానం చేసుకుంది, ప్రభా ఈ దేవదాసి సిస్టమ్ని నిర్మూలించడానికి ఎక్కడికైనా నడుము బిగిస్తాను, ఎక్కడికైనా వెళ్తాను. ఒంటరిగా వచ్చింది. యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, అద్భుతాలు, మహాకార్యాలు చేస్తూ కొన్ని వేల మంది జీవితాల్లో ఆశాజ్యోతిగా నిలబడి కొన్ని వేల మంది కుటుంబాల్లో చిన్న బిడ్డలని, ఆడబిడ్డలని, పిల్లల్ని ఏం చేసిందండి? కాపాడింది. ఎందుకు చెప్తున్నా మాట అంటే, ఈరోజు మన జీవితంలో కూడా ఎందుకు మనం ఫోకస్ డైవర్ట్ అయిపోయామంటే, పిలుపు, ఏర్పాటు, తీవ్రత మనకు తెలియదు, దాని సీరియస్నెస్ మనకు అర్థం కాదు. ఎందుకు దేవుడు పుట్టించాడో తెలియదు, ఎందుకు జతపరిచాడో తెలియదు, ఎందుకు ఈ ప్రాంతం తీసుకొచ్చాడో తెలియదు, ఏమి చెయ్యాలో తెలియదు. వాటిని విడిచిపెట్టి ఒక అపాయమైన అపోహ సృష్టించుకొని మనలో మనమే కుమ్ములాడుకుంటూ ఈరోజు పోరాడాల్సిన యుద్ధాన్ని విడిచిపెట్టి ఫిలిస్తీన్లకేమో కైలాని అప్పగించి శత్రుగాని మిత్రుడైన వ్యక్తిని పట్టుకొనేమో, అభిషేకించబడే దావీదును పట్టుకొనేమో పోరాడుతూ, వెంటాడుతూ, చీల్చాలని ప్రయత్నిస్తూ ఈరోజు ఎవరితో పోరాడుతున్నామో ఈరోజు మన మనస్సాక్షి జవాబు దయచేయనుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రభు బలలో పాలు పొందాం. దేవుడు